నుంచి అయ్యో అమ్మో అన్ని మూలుగుతున్నారు కానీ దెబ్బలు ఎలా తగిలాయో చెప్పరేంటి? చెప్పండి, ఎవరు కొట్టారు? చెప్పలేను, చెప్పుకోను. నాతో కూడా చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు? చెప్పండి. అంటే అది కాన్గాడికి నాకు గొడవలు ఉన్నాయి కదా, వాడు రౌడీలను పెట్టి కొట్టించాడు. ఈ దెబ్బలు చూస్తుంటే మామూలు రౌడీలు కొట్టిన దెబ్బలా లేవే. ఆడ రౌడీ కొట్టినట్టుగా ఉందా? ఊరుకోండి, మిమ్మల్ని కొట్టే ధైర్యం ఏ ఆడదనుకుంది? కొడితే గిడితే నేనే కొట్టాలి గాని. కొడితే ఏంటి ఈ రకంగా చావ కొట్టి? చూడు, కరెక్ట్ గా 10 గంటలకు నేను హార్లిక్స్ తాగాలి. తొందరగా వెళ్ళి స్లోగా పట్రా. హలో, నేను వాస్తు శిల్పిని. చెప్పండి వాస్తుశిల్పి గారు, ఆ 10,000 ఎక్కడ తెచ్చిమంటారు? ఎక్కడికి తెచ్చి వాళ్ళు చెబితే అక్కడికి వీరరాఘవరెడ్డిని పంపించి నన్ను ఇరక్కొట్టించాలనే గాని ప్లాన్. అదా? అది నాకంతా తెలుసు. వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తు శిల్పిని ఎలా అయ్యాననుకున్నావు? నీకు నాకు కుదరతులే. ఫోటోలు తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను, మీరు చూసుకోండి. సార్ 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 వద్దు సార్, వద్దు సార్. బుద్ధి తక్కువై వీరరాఘవరెడ్డితో చెప్పాను, ఇంకెప్పుడు ఈ మ్యాటర్ అతనితో చెప్పను. దయచేసి 10,000 తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఓకే ఓకే, నువ్వెంతగా బతిమాలుతున్నావు కాబట్టి తీసుకుంటాను. థ్యాంక్స్ అండి, మీరెంత మంచి దొంగనా. డబ్బులు ఎక్కడ తీసుకొచ్చిమంటారు సార్? నన్ను కలవక్కర్లేదు. శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టావో అక్కడ తెల్లవారుజామున 4 వచ్చి 10,000 పెట్టెళ్ళు. అలాగే సార్. వీరరాఘవరెడ్డికి చెప్పడం కానీ వెనక్కి తిరిగి నేనెవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావో ఫోటోలు పోలీస్ స్టేషన్ కి, నువ్వు జైలుకి. సదా మీ సేవలో మీ వాస్తు శిల్పి. సదా నీ చావులు. అబ్బా అంజలి, ఏదో ఒకటి సెలెక్ట్ చెయ్యి. అబ్బా ఉండండి. ఏంటో మీ ఆడాళ్ళు మొగుడిని ఫట్మని సెలెక్ట్ చేస్తారు. ఈ డ్రెస్సుల దగ్గరికి వచ్చేసరికి 1,00,000 చూస్తారు, 30 సెలెక్ట్ చేస్తారు, 2 తీస్తారు, 1 కొంటారు. మొగుడితే ఉందండి. అయినా మీరు నేను బయటికి వెళ్ళామనుకోండి, మిమ్మల్ని ఎవరు చూస్తారు? నన్ను నా డ్రెస్ నే చూస్తారు. ఓహో, ఇది బాగుంది, ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. నీ కలర్ కి దానికంటే ఈ డ్రెస్ అయితే బాగుంది. అవును, చాలా బాగుంది. ఎందుకో తెలుసా? మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి. అమ్మో, ఏంటి ఇలా ఫిక్స్ అయిపోతుంది? నమస్కారం సార్. నమస్కారం సార్. మీ షాప్ ఓనర్ అండి? అవునండి. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుందండి మీ షాపు. నేను కారులో కూర్చుంటాను, తొందరగా బిల్లు కట్టొచ్చు. బయట బోర్డు పెట్టారు కదా సార్? అవును సార్. 1 కొంటే 2 ఫ్రీ అని. అవును సార్. 2 కొంటే 4 సార్. 3 కొంటే 6 సార్. 4 కొంటే 8 సార్. వెరీ గుడ్. మీకు బాగా మ్యాథమెటిక్స్ తెలుసు సార్. మీకు ఎంఏ మ్యాథ్స్ చేశాను సార్. మనం మ్యాథ్స్ లో మాట్లాడుకుందాం అండి. అలాగే సార్. 4 కొంటే ఎన్ని ఇస్తారు? 8 సార్. 3 కొంటే 6 సార్. 2 కొంటే 4 సార్. 1 కొంటే 2 సార్. మరి 0 కొంటే 1 ఫ్రీ. 1 ఇచ్చే. ఏమి కొనుక్కున్నానే 1 ఇచ్చేయమంటాయిందా? ఏంటి దబాయిస్తున్నాం అంటే? ప్రజల్ని మోసం చేస్తున్న షాప్ ఓనర్ అని పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పరా? చెప్పరా? అసలే ఐజీ గారి భార్య పెళ్లికి వెళ్తున్నాను, మరి అది కూడా ప్యాక్ చేసి ఇవ్వండి. మరే అయ్య గారికి ఏం కావాలో అవన్నీ ప్యాక్ చేసి పెట్టరా. ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. సారీ అండి. సారీ మేడం. ఐఎమ్ సారీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. అప్పు, రేపు ఓషన్ పార్క్ వెళ్దాం, సరేనా? అలాగే. ఏంటి ఏమైంది? ఏంటి కారు ఆగిపోయింది? మళ్ళీ పెట్రోల్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు పెట్రోల్ చూసుకోవా? 1 minute. హలో డాడీ, మాదాపూర్ లో కారు ఆగిపోయింది, వెంటనే పెట్రోల్ కావాలి. ఓకే, నో ప్రాబ్లం, పెట్రోల్ వచ్చేస్తుంది. ఈలోగా నేను పెట్రోల్ తెప్పించనా? ఎలా? ఏంటిది చిన్నపిల్లల్లా? స్కూటర్లో పెట్రోల్ అయిపోతే మాత్రం దాన్ని వంచి అంతే. ఇది కూడా ఇది అంతే. ఈ కారు నుంచి కూడా నేను అట్లాగే తెప్పిస్తాను. సార్, కారు ఊగుతుంది కదా? కారు ఊగట్లేదు సార్, కారులో ఉన్న వాళ్ళు ఊపుతున్నట్టున్నారు. షడప్. ఏమైంది? అదిగో పెట్రోల్ వచ్చేసింది. పెట్రోలింగే దిగు. కార్లో ఏం చేస్తున్నావు?
అబ్బే ఏం చేయట్లేదండి. ఏమి చేయకుండా నా కారు అవుతుందా? చేస్తే ఇంకెంత ఏదో. షట్ అప్. ఒక్క నిమిషం సార్, మేము షాపింగ్కి వెళ్ళొస్తున్నాం. ఇక్కడ పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కోసం ఫోన్ చేసాం. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నమ్మమంటావు? నమ్మటం అంటే కావాలంటే మేము షాపింగ్ చేసుకొచ్చిన చుడీదార్లు ఉన్నాయి చూడండి. చుడీదార్. ఇది చూడీదార్. ఎస్ఐ గారు, మేము చుడీదారే కొన్నామండి, కానీ అది ఇలా ఎందుకు అయిపోయిందో. స్టేషన్ కి వెళ్తే ఇలా ఎందుకైందో అర్థం అవుతుంది. పదండి. 1 minute. డాడీ, ఈ ఎస్ఐ ఎవరో చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ టాక్ టు హిమ్. ఏంటంట? హలో, ఎవరో? నేను పులివెందుల వీరరాఘవరెడ్డి. సార్ సార్ నమస్తే సార్. సార్ సార్ నాకు తెలియదు సార్. మీ అమ్మాయి అల్లుడు గారు అని తెలియదు సార్. సార్ తప్పు అయిపోయింది సార్. సార్ 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 నేనే దగ్గర నుండి పంపిస్తాను సార్. ఓకే సార్, అలాగే సార్. ఉంటా సార్. నమస్తే సార్. సారీ మేడం. ఇట్స్ ఓకే. మీరు పులివెందుల వీరరాఘవరెడ్డి గారి అమ్మాయిని తెలియక ఇలా జరిగింది. మీరు పదండి మేడం, నేను దగ్గర డ్రాప్ చేస్తాను. లక్ష్మి, మహాలక్ష్మి డార్లింగ్. ఏంటి అలా చూస్తున్నారు? నేను మీ పెళ్ళాన్ని. ఆ సంగతి నాకు తెలుసు, కానీ నీకు ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందా? నేనే తెచ్చా. మీరా? మీరా అని ఆశ్చర్యపోతాండి. అబ్బే ఏం లేదు, మీకు ఈ డ్రెస్ కి సంబంధం ఏంటా అని. ఏం లేదండి, సరదాగా షాపింగ్ వెళ్ళాం. అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. అక్కడ దొరికిన డ్రెస్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చా. ఏ, మీరే వేసుకోవచ్చా? మేమంత వీపీలమేం కాదు, వేసుకుని ట్రై చేసాం. టైట్ అయిందని ఇక్కడ ఇచ్చాం. ఓహో, చాలా మంచి పని చేశారు. నేను ఎప్పుడు మంచి పనులు చేస్తుంటాను. అట్ ది సేమ్ టైం చెడ్డ పనులు చేసే వాళ్ళ పులుసు పిండుతో. ఏమ్మా, బానే ఉన్నాడా? ఏమన్నా లొసుగులు ఉన్నాయా? అయ్యో, ఆయన ఎప్పుడు ఏమి అనరు. ఉంటే చెప్పమ్మా, లేకపోతే అంటే ఫ్యామిలీ కొట్టి గీడుస్తా. ఏయ్, ఈ పొట్టాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఏం రాకూడదా? యు ఆర్ మోస్ట్ మరి వెల్కమ్. అదే లొసుగులంటే ఇయ్యే. ఏమండి, ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది? ఏ మాట కామాటే చెప్పుకోవాలి, చాలా బాగుంది. థ్యాంక్స్. ఉమ్. ఏమండి, రేపు నా పుట్టినరోజు కదా, ఆ? మీరు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు. నీ పుట్టినరోజా? ఏ, మీకు గుర్తులేదా? గుర్తుంది, కానీ టెన్షన్ లో మర్చిపోయాను. సారీ. పర్లేదండి, రేపు సరదాగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్దామా? ఓకే. వద్దొద్దు, ఓషన్ పార్క్ వెళ్దాం. ఓకే. అతను వీరరాఘవరెడ్డి అల్లుడు కదా? అవును సార్. మరేంటి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు? గొప్పవాడి ఇళ్లలో ఇలాంటివన్నీ మామూలే సార్. పేరుకు పెళ్ళా ఉంటుంది, బయట మాత్రం ఇలాంటి చిలకొట్లు ఉంటానే ఉంటాయి సార్. వచ్చేసాను సార్. మా ఎమ్మెని నిడిచిపెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసిన. అవునా? ఏంటి సార్ అది? కడపలో నేను పెద్ద ఫ్యాక్షన్ ఇస్తుంది కదా, మా ఇంజన్ కి 10 సంవత్సరాలప్పుడు నన్ను చంపేటందుకు నా ఇంటికి 10 మంది వచ్చినారు. అమ్మో. కొడుకున్నొక్కొక్కరిని మా అమ్మ కళ్ళ ముందే నరికి పారేసిన. భయపడిపోయినాది. ఫ్యాక్షన్ వద్దు, ఈ ఊరొద్దు, పోతాం పోతాం అంటే ఇంకన్నీ ఆనే ఇడిచిపెట్టి మా అమ్మ కోసం ఈ ఊరు వచ్చేసిన. సార్, మీ ఫ్లాష్ బ్యాక్ కి నా ఫ్యూచర్ ఫ్రెండ్ కి సంబంధం ఏంటి సార్? ఉందబ్బి, ఏంటి? నువ్వు ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కొడుకు అని ఆమె నమ్మించిన వరకు మా అమ్మి మూసేటందుకు గుడికని ముఖం చూడదు. అర్థమైపోయింది సార్. ఏ అప్పిరెడ్డి, రా బయటికి. మీరు గుర్తుపట్టలేదా అన్నా? నేను ఇంద్రసేనారెడ్డిని. నేను సమరసింహారెడ్డినన్నా. నేను ఆదికేశవరెడ్డినన్నా. ఫ్రమ్ రాయలసీమ. మీరెందుకు వచ్చారు? ఎందుకంటావేంటన్నా? నీకోసం మొత్తం ఇండియా అంతా కలిసి వచ్చేస్తా. ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్నావని తెలిసింది, అందుకే వచ్చా. బాంబులు పట్టాల్సిన చేత్తో స్టీరింగ్ పడతావా? మనుషుల్ని నరకాల్సిన వాడివి ఇలా కార్లు నడపడం ఏంటన్నా? కమాన్, మన రాయలసీమకు వెళ్ళిపోదాం. రాన్నా రా. నేను రాను. రావా? కత్తులతో కాదు, కట్టి తూపులతో చంపుతాను అనే వంశంలో పుట్టిన వాడివి. కచ్చ తీర్చుకోవడానికి రానంటావేంటన్నా? రా. ప్రాణానికి ప్రాణాన్ని, శవానికి శవాన్ని సమాధానంగా చెప్పే రాయలసీమ గడ్డ మీద బొట్టు కోయించుకున్న నువ్వు తిరిగి వాడ రానంటావా? మన కడపలో గడపని గడగడలాడించిన మన తాతయ్యని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు చేసుకున్నాను, గుర్తు రాలేదు. నీ తల్లిని, తండ్రిని, అత్తని, మామని, అక్కని, బావని, అన్నని, వదినని దొంగచాటుగా బాంబులేసి చంపిన ఆ నీలకంఠాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఆ నీలకంఠాన్ని ముక్కలు ముక్కలుగా నరకాల్సిన బాధ్యత నీకు లేదా అన్నా? ఉంది, కానీ ఇంకా కాని ఏంటన్నా? కానీలు పోయి చాలా రోజులైంది. ఒక్కసారి నీ మీసాన్ని మెలై తాగన్నా. ఏంటి రాయలసీమ నీళ్ళన్నా? ప్రపంచంలో ఏ నీళ్లలోనైనా క్లోరిన్ మాత్రమే ఉంటుంది. రాయలసీమ నీళ్లలో పౌరుషం ఉంటుంది. తాగన్నా, తాగు.
ఎలాగ దిగుతున్నాయి అన్నా ఈ నీళ్లు తాగి ఆ నీళ్ళ కంటే అడ్డంగా నరికాయి. ఇదేంటి రాయలసీమ గాలి నీకు సీమ గాలి సోకి చాలా రోజులైందని తీసుకొచ్చా. తీసుకో. ఊదింది నువ్వేనా? అవును. అందుకే ఈ గబ్బు. రాయలసీమ నీళ్లు తాగావు, రాయలసీమ గాలి పీల్చావు. ఇప్పుడు చెప్పన్నా ఆ నీలకంఠారెడ్డిని ఏం చేస్తావు? ముక్కలు ముక్కలుగా నరికేస్తా, లేదా బాంబులతో మలమల మలమల మల మార్చేస్తా. బయలుదేరండి. డాడీ అర్జెంట్ గా రివాల్వర్ తీసుకుంటా. అమ్మో, నన్ను చంపేస్తుందా ఏంటి? నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ నీలకంఠారెడ్డిని వదలొద్దు. వెళ్ళి వాడిని పిట్టలు కాల్చినట్టు కాల్చేయండి. ఇంకా ఆలోచిస్తారేంటి? వెళ్ళండి, వెళ్ళండి. ఎక్కడికి? కడపకి, ఇంకెక్కడికి? ఇదంతా నిజం అనుకుంటున్నావా? డ్రామా. డ్రామానా? ఆ నంది నాటకోత్సవానికి వీడు ఒక నాటకం రాస్తేను రిహార్సల్ చేస్తున్నాం అంతే. మరి ఈ బాంబులు? ఇవి బాంబులా? ఉరికోస కట్టలో కావాలంటే చూసుకో. ఇదిగో అందరూ రిహార్సల్ అయిపోయిందా? వెళ్ళిపోండి, ఇంకా వెళ్ళిపోండి. ఓకే, నేను వెళ్ళొస్తాను. పదండి డాడీ. అరకబ్బు నాయనా.